నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ ఎగ్జామ్ ఉంది కదా 2026ది, దానికి సంబంధించి మోడల్ పేపర్ 1ని చూద్దాము. జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ఎంసీక్యూస్ నేను ఇక్కడ తీసుకొని వచ్చాను బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ ఇవి మీ ఎగ్జామ్ కోసము. ఎవ్రీ ఎంసీక్యూ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ రీజియన్స్లో ఎక్కడ ట్రాపికల్ డెసిడ్యువస్ ఫారెస్ట్ని మనం చూస్తాము అంటే ఆన్సర్ ఈజ్ సెంట్రల్ ఇండియా. ఇక్కడ ట్రాపికల్ డెసిడ్యువస్ ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ట్రాపికల్ డెసిడ్యువస్ ఫారెస్ట్లో రెయిన్ఫాల్ 70 to 200 సెంటీమీటర్స్ మధ్యలో ఉంటుంది. సో ఈ ట్రాపికల్ డెసిడ్యువస్ ఫారెస్ట్ అనేది డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్, వెట్ డెసిడ్యువస్ ఫారెస్ట్ అని ఉంటుంది. దీంట్లో డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్లో 70 to 100 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ మాత్రమే ఉంటుంది. అదే వెట్ డెసిడ్యువస్ ఫారెస్ట్లో 100 to 200 సెంటీమీటర్స్ వరకు రెయిన్ఫాల్ ఉంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్ ట్రీస్ ఏవి, సాల్, నీమ్, ఈ ట్రీస్ అంతా కూడా ఎగ్జాంపుల్ అనమాట డెసిడ్యువస్ ఫారెస్ట్కి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్లోనే టాలెస్ట్ స్టాచ్యూ మన ఇండియాలో ఉంది. అది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. ఎన్ని మీటర్స్ ఎత్తు అంటే 182 మీటర్స్ హైట్, ఫీట్లో చెప్తే 597 ఫీట్లో ఉంటుందన్నమాట. అంత హైట్ ఉండే స్టాచ్యూ ఇది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. సో ఈయన వల్లనే ప్రిన్స్లీ స్టేట్స్ అనేది మన ఇండియాలోకి ఇంటిగ్రేట్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్, ద 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992లో వచ్చింది కదా, అది దేనికి సంబంధించింది అంటే పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినది. అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆ ఇయర్లోనే వచ్చింది 1992లో. ఇది నగరపాలిక యాక్ట్ అని కూడా అంటారు. సో 74th వచ్చి మున్సిపల్ ఇన్స్టిట్యూషన్స్, మున్సిపాలిటీస్కి సంబంధించినది. 73rd ఏమో పంచాయత్స్, 74 ఏమో మున్సిపాలిటీస్కి. మెడైవల్ డివోషనల్ సెయింట్స్ లైక్ కబీర్ దాస్, మీరాబాయ్ ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ మూవ్మెంట్? సంత్ కబీర్ దాస్, మీరాబాయ్ వీళ్ళందరూ ఏ మూవ్మెంట్కి సంబంధించిన వాళ్ళు అంటే భక్తి మూవ్మెంట్కి సంబంధించిన వాళ్ళు. విచ్ బాడీ ప్రొవైడ్స్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు కంట్రీస్ ఫేసింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇష్యూస్? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ ఎప్పుడు వస్తుంది అంటే, మన దగ్గర ఫారిన్ కరెన్సీ తక్కువైపోయినప్పుడు, రిజర్వ్స్ చాలా తక్కువైపోయినప్పుడు ఇలా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ వస్తుంది. మనం వేరే దేశాలతో ట్రేడ్ చేస్తాం కదా, ఆ ట్రేడ్ జరుగుతున్నప్పుడు ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇష్యూ వస్తుందన్నమాట. సో ఇలాంటి టైంలో హెల్ప్ చేసేది ఏ ఇన్స్టిట్యూషన్ అంటే, ఏ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ అంటే IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటారు. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. రీసెంట్గా అమెరికా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి లెఫ్ట్ అయిపోయిందనమాట కంప్లీట్గా. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ అందరికీ తెలిసిందే. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద టాస్క్ బార్ ఇన్ ఎ కంప్యూటర్ సిస్టమ్? కంప్యూటర్లో టాస్క్ బార్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, డిస్ప్లేస్ రన్నింగ్ ప్రోగ్రామ్స్. ఏవైతే ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉన్నాయో, ఏవైతే అప్లికేషన్స్ ఓపెన్లో ఉన్నాయో అవన్నిటినీ కూడా చూపిస్తుంది అనమాట టాస్క్ బార్లో. విచ్ స్టేట్ విల్ బీ హోస్టింగ్ ద 39th నేషనల్ గేమ్స్ 2026? 39th నేషనల్ గేమ్స్, మన ఇండియా యొక్క నేషనల్ గేమ్స్ 2026ని హోస్ట్ చెయ్యబోయే స్టేట్ వచ్చి మేఘాలయ. నవంబర్ ఆ టైంలో జరగబోతూ ఉంది. అండ్ రీసెంట్గా ట్రైబల్ గేమ్స్ కూడా జరిగింది, నేషనల్ ట్రైబల్ గేమ్స్. అది ఎక్కడ జరిగింది అంటే ఛత్తీస్గఢ్లో. నెక్స్ట్, వాట్ ప్రాసెస్ బ్రేక్స్ రాక్స్ ఇంటూ స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ వితౌట్ మూవ్మెంట్ అవ్వకుండానే రాక్స్ ఉన్న ప్లేస్లోనే ఉంటాయన్నమాట. అలా ఉండి ఈ పెద్ద రాక్స్ చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్గా అయిపోతాయి. సో ఈ ప్రాసెస్ని ఏమంటారు? మూవ్మెంట్ అవ్వకుండా అవుతాయి, దాన్నే వెదరింగ్ అంటారు. వెదరింగ్ కెమికల్ వెదరింగ్ అవ్వచ్చు, ఫిజికల్ వెదరింగ్ అవ్వచ్చు, బయోలాజికల్ వెదరింగ్ కూడా అవ్వచ్చు. విచ్ లా రీప్లేస్డ్ ఫేరా టు లిబరలైజ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా? ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అనే దాన్ని రీప్లేస్ చేసింది ఫేమా. ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 అనమాట. ఫారెన్ ఎక్స్చేంజ్ని రెగ్యులేట్ చేయడానికి లిబరలైజ్ కూడా చేసిందనమాట ఫేమా యాక్ట్. విచ్ స్వీట్నర్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ షుగర్ బట్ కంటైన్స్ నో క్యాలరీస్? షుగర్ నుంచి డిరైవ్ అయినా కూడా క్యాలరీస్ అనేది ఉండదు. ఏంటి అంటే సుక్రలోజ్. విచ్ ఈవెంట్ లెడ్ టు ద రైజ్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ నేషనలిజం ఇన్ ఇండియా? ఏ ఈవెంట్ ఎక్స్ట్రీమిస్ట్ యొక్క నేషనలిజంని రైజ్ అవ్వడానికి కారణమైంది అంటే పార్టిషన్ ఆఫ్ బెంగాల్ 1905. ఆ టైంలో మనల్ని పార్టిషన్ చేయాలనుకున్న గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్. సో
అది గుర్తుపెట్టుకోండి. డ్యూరింగ్ ఎర్లీ ప్లానింగ్ ఇయర్స్ ఇండియాస్ ఎకానమీ ఫోకస్డ్ ఆన్ ఎర్లీ ప్లానింగ్ ఇయర్స్ మన 1950s 1960s ఆ టైంలో ఇండియన్ ఎకానమీ మెయిన్గా ఫోకస్ అయింది హెవీ ఇండస్ట్రీస్ పైన. ఇబ్న్ బతూతా విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ హూజ్ రీన్. ఈ ఇబ్న్ బతూతా వచ్చి మొరోక్కన్ ట్రావెలర్ అనమాట. ఆయన వచ్చింది మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో మన ఇండియాకి విజిట్ చేశాడు. అండ్ రిహ్లా అనే బుక్ని కూడా రాశాడు. ద రిహ్లా అనే బుక్ని రాసింది ఇబ్న్ బతూతా. నెక్స్ట్, హౌ మెనీ ప్రిన్స్లీ స్టేట్స్ రఫ్లీ ఎగ్జిస్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ టైంలో ఎన్ని ప్రిన్స్లీ స్టేట్ రఫ్గా ఉన్నాయి అంటే అరౌండ్ 565 ఉన్నాయి. విచ్ స్కీమ్ ఫోకసెస్ ఆన్ ఇరిగేషన్ ఎఫిషియన్సీ ఇన్ ఇండియా. ఇరిగేషన్ ఎఫిషియన్సీ మన పొలాలకి నీరు అందించడం, అది ఎక్సెస్గా కాకుండా ఎఫిషియెంట్గా అందించడం ఏది చేస్తుంది అంటే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. హర్ ఖేత్ కో పానీ అంటే ప్రతి ఒక్క పొలంకి నీళ్ళు అనమాట. సో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన వెరీ ఇంపార్టెంట్. పాపులేషన్ డెన్సిటీ ఇన్ ఇండియా ఈజ్ హైయెస్ట్ ఇన్. పాపులేషన్ డెన్సిటీ ఎక్కడ హైగా ఉంటారు అంటే ఎక్కడ కానీ ప్లెయిన్స్లో, అంటే హిల్లీ రీజియన్స్ కాకుండా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మనం ఉండే ఏరియాస్ అనమాట, అది ప్లెయిన్స్ అంటారు. విచ్ యాసిడ్ ఇస్ కామన్లీ ఫౌండ్ ఇన్ వెనిగర్లో ఉండే యాసిడ్ ఏంటి అంటే ఎసిటిక్ యాసిడ్. దీని యొక్క ఫార్ములా CH3COOH. సిట్రిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుంది? లెమన్లో కనిపిస్తుంది. ఏదైతే పుల్లగా ఉంటాయో సావర్గా ఉంటుంది కదా వాటిల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుంది మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నైట్రిక్ యాసిడ్ ఫార్ములా HNO3. సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ఫార్ములా. విచ్ ఇండియన్ క్రికెటర్ ఈజ్ నోన్ యాజ్ ద హిట్మ్యాన్ అని ఏ ఇండియన్ క్రికెటర్ని అంటారు అంటే రోహిత్ శర్మ. విచ్ స్టేట్ ఓపెన్డ్ నమో 1 బయోడైవర్సిటీ పార్క్ ఇన్ ఇండియా. అల్వార్ డిస్ట్రిక్ట్లోని రాజస్థాన్లో ఓపెన్ చేశారు నమో 1 బయోడైవర్సిటీ పార్క్ రీసెంట్గా. ఎక్సర్సైజ్ మలబార్ ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ USA. మలబార్లో ఇండియా అండ్ USA ఉంటారు. ఆల్సో ఆస్ట్రేలియా అండ్ జపాన్ కూడా జాయిన్ అవుతుంది, లేటర్ స్టేజెస్లో జాయిన్ అయ్యింది కూడా. గ్రీన్ రెవల్యూషన్ ప్రైమర్లీ ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్. గ్రీన్ రెవల్యూషన్లో హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ని యూజ్ చేయడం వల్ల వీట్ అండ్ రైస్ యొక్క ప్రొడక్షన్ చాలా డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయింది. సో గ్రీన్ రెవల్యూషన్లో ఎక్కువ బెనిఫిట్ అయిన క్రాప్స్ వీట్ అండ్ రైస్. విచ్ సిరీస్ ఇంక్లూడ్స్ ఎలిమెంట్స్ విత్ అటామిక్ నంబర్స్ 57 to 71. చాలా ఇంపార్టెంట్. అటామిక్ నంబర్స్ 57 to 71 ఉన్న ఎలిమెంట్స్ని ఏమంటారు అంటే ల్యాంథనైడ్స్. విచ్ అథారిటీ ఎన్ష్యూర్స్ కరెక్ట్ వెయిట్స్ ఇన్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్లో కరెక్ట్గా వెయిట్స్ని యూజ్ చేస్తున్నారా లేదా అని ఎన్ష్యూర్ చేసే అథారిటీ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్. విచ్ హిమాలయన్ రేంజ్ లైస్ బిట్వీన్ గ్రేటర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్. గ్రేటర్ హిమాలయాస్ని హిమాద్రి అంటారు, ఈ మధ్యలోని మిడిల్ హిమాలయాస్ని హిమాచల్ అంటారు, ఆర్ లెస్సర్ హిమాలయాస్ అంటారు. అండ్ దాని కింద ఉండేది శివాలిక్స్ అనమాట. సో గ్రేటర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్ మధ్య ఉండేది లెస్సర్ హిమాలయాస్ ఆర్ హిమాచల్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అజంతా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్. అజంతా కేవ్స్ మహారాష్ట్రలో ఉంది. అజంతా కేవ్స్తో పాటు ఎల్లోరా కేవ్స్ కూడా మహారాష్ట్రలో ఉంది. ఎల్లోరా కేవ్స్లో ఒక టెంపుల్ ఉంటుంది, అది కృష్ణ 1 అనే రాజు నిర్మించాడనమాట. దాని గురించి ఆర్ట్ అండ్ కల్చర్ చదివేటప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ మెన్షన్డ్ ఇన్. ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది అంటే ఆర్టికల్ 51A. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ఆర్టికల్ 51Aని ఫండమెంటల్ డ్యూటీస్గా ఇంక్లూడ్ చేశారు మన కాన్స్టిట్యూషన్లో. విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట, లైసెన్స్ లేకుండా. ఎవరైనా మీరు నేను ఎవరైనా ఈ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ని యూజ్ చేయొచ్చు. సో ఈ ఫాలోయింగ్లో దాని యొక్క ఎగ్జాంపుల్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. విచ్ టెక్స్ట్ కంటైన్స్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఇన్ స్టోరీ ఫామ్. బుద్ధుని యొక్క టీచింగ్స్ని, ఆయన బోధనలను స్టోరీ ఫామ్లో మెన్షన్ చేసిన ఆ టెక్స్ట్, ఆ పుస్తకం ఏంటి అంటే జాతకా టేల్స్ అన్నమాట. ద స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ వాజ్ రిలేటెడ్ టు 1947. మన ఇండిపెండెన్స్ వచ్చే ముందు ఈ బ్రిటిష్ ఇండియాకి అండ్ ప్రిన్సిలీ స్టేట్స్ మధ్య అగ్రిమెంట్ జరుగుతుంది టెంపరీగా. మనకి ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు కమ్యూనికేషన్, డిఫెన్స్ ఇలాంటి కొన్ని మ్యాటర్స్ ఉంటాయి కదా, ఇవంతా కూడా బ్రిటిష్ ఇండియా వాళ్ళు చూసుకుంటారు అని అగ్రిమెంట్ చేసుకుంటారనమాట. సో దట్ ఈస్ ద స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ 1947. సో ఇట్ వాజ్ రిలేటెడ్ టు ప్రిన్సిలీ స్టేట్స్ ఇంటిగ్రేషన్.
ద చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ఎవ్రీ స్టేట్లో చీఫ్ మినిస్టర్ అపాయింట్ అవుతారు కదా, ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్. కాఫీ కల్టివేషన్ ఇస్ మెయిన్లీ డన్ ఇన్, కాఫీ కల్టివేషన్లో హయ్యెస్ట్గా ఉండేది కర్ణాటక తర్వాత కేరళ తర్వాత తమిళనాడు. డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ఫోకసెస్ ఆన్, డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ దేనిపైన ఫోకస్ చేస్తుంది అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేస్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్ష్యూర్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే రిసోర్స్ యూజ్ ఫర్ ఫ్యూచర్, అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి మనం ఇప్పటి నుంచి మనకు దగ్గర ఉన్న రీసోర్సెస్ని జాగ్రత్తగా వాడుకుంటాము, దాన్ని రీసైకిల్ చేయడము, రీయూజ్ చేయడం, ఇవంతా కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ పైనే డెవలప్మెంట్ కిందే వస్తుంది. కార్ టీ థెరపీ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్, కార్ టీ థెరపీ మన బాడీలోని టీ సెల్స్ని తీసుకొని మన బాడీలో క్యాన్సర్ కానీ వచ్చుంటే దాన్ని ట్రీట్ చేస్తారనమాట. సో ఇమ్యూనోథెరపీ అని కూడా అంటారు దీన్ని, ఇమ్యూనోథెరపీ. సో టు ట్రీట్ బ్లడ్ క్యాన్సర్స్, అనీమియా, లుకేమియా అంటారు, లుకేమియా ఇలాంటి బ్లడ్కి సంబంధించిన డిసీజెస్, ముఖ్యంగా క్యాన్సర్స్కి కార్ టీ థెరపీని యూజ్ చేస్తారు. ద 57th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2026 ఈజ్ షెడ్యూల్డ్ టు బీ హెల్డ్ ఇన్, ఇప్పుడు జరగబోతా ఉంది. ఎక్కడ జరగబోతా ఉంది అంటే గోవాలో జరుగుతుంది. అరౌండ్ సెప్టెంబర్ ఆ మంత్లో అనుకుంటాను, సెప్టెంబర్ ఆర్ నవంబర్ నాకు గుర్తులేదు, కానీ ఈ IFFI 2026 అనేది గోవాలో జరగబోతా ఉంది. ల్యాండ్ లాస్ ఇన్ హిల్ స్టేట్స్ మెయిన్లీ రెగ్యులేట్, ఈ కొండ ప్రాంతాలు ఉంటాయి కదా వాటిలో ల్యాండ్ లాస్ స్పెషల్గా ఉంటాయి వాళ్ళకి. ఎందుకు ఆ స్పెషల్గా లాస్ని తీసుకొని వస్తారు అంటే వాళ్ళ యొక్క ట్రైబల్స్ యొక్క ల్యాండ్ ఓనర్షిప్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. కరెంట్ ఆర్బీఐ గవర్నర్గా ఎవరున్నారు అంటే సంజయ్ మల్హోత్రా గారు 2024 నుంచి ఉన్నారు, ప్రస్తుతం వీడియో చేస్తున్న టైంకి కూడా. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, FTAs అని మనం వింటూ ఉంటాం కదా, FTAs ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ దేనికి సంబంధించినవి అంటే టు ప్రమోట్ ట్రేడ్, ఒక కంట్రీ అండ్ ఇంకో కంట్రీ మధ్య విపరీతమైన టారిఫ్లు, కస్టమ్ డ్యూటీస్ ఇలాంటివి వేసుకోకుండా అవాయిడ్ చేస్తూ ట్రేడ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని చేసుకుంటారు బిట్వీన్ 2 or more countries. ది అడ్వకేట్ జనరల్ గివ్స్ లీగల్ అడ్వైస్ టు, ఎలాగైతే అటార్నీ జనరల్ అనే మనిషి సెంట్రల్ లెవెల్లో లీగల్ అడ్వైజర్గా ఉంటారో సెంట్రల్ గవర్నమెంట్కి, అలాగా ప్రతి స్టేట్లో అడ్వకేట్ జనరల్ ఉంటారు స్టేట్ గవర్నమెంట్కి లీగల్ అడ్వైజ్ ఇవ్వడానికి, ముఖ్యంగా గవర్నర్కి. స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఆప్షన్లో స్టేట్ గవర్నమెంట్ లేకపోతే గవర్నర్ అనమాట. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ దేనికి సంబంధించినది అంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కలగాలి, ఇవి ఉండాలి అనే ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని మనం గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని వచ్చారు. సో ఇవి 40 MCQs మోడల్ పేపర్ 1. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, అండ్ ఇంకో మోడల్ పేపర్ మీకు కావాలి అంటే కమెంట్ చేయండి. సో నేను దానికి తగినట్లు మీకు లెక్చర్ వీడియోని తీసుకొని వస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ till the end. God bless you all. Jai Hind.